హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ అండ్ రియాన్స్ వ్లాగ్స్. ముందుగా మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో బెంగళూరులో ఉండేదాన్ని. ఎందుకంటే మా ఆయన డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అనేసి బెంగళూరులో ఉండేవాళ్ళము. పెళ్ళైన ఒక 2 monthsకి బెంగళూరు షిఫ్ట్ అయ్యాము. బెంగళూరు షిఫ్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళిన ఒక 10 to 15 daysలో నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సో ఇంకా అప్పుడు అనుకున్నాను ఎంత తొందరగా ఎందుకు షిఫ్ట్ అయ్యానో ఏమో అనుకున్నాను. కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అక్కడే ఉండిపోయాము. 2nd month నుంచి 7th month వరకు బెంగళూరులోనే ఉన్నాను. తర్వాత 7th month ఎంటర్ అవ్వంగానే మా ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే నేను మా ఆయనే ఉంటాం కాబట్టి నేను ఒక్కదాన్నే ఇంటి వర్క్స్ అన్నీ చేసుకోలేను. మా ఆయన కూడా హెల్ప్ చేస్తారు, కానీ మార్నింగ్ 9కి వెళ్తారు మా ఆయన ఆఫీస్కి. తర్వాత ఈవినింగ్ 5-5:30కి వస్తారు. అంతవరకు నేను ఒక్కదాన్నే ఉండాలి. సో అవన్నీ ఆలోచించేసి నేను 7th monthకే మా ఇంటికైతే వచ్చేసాను. సో అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగే లేచి మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేదాన్ని. మార్నింగ్ టిఫిన్ కూడా బాక్స్ తీసుకెళ్లేవారు, అంత ఎర్లీగా తినలేను అనేసి. సో ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బాక్స్ ఇచ్చేపాటికి 10 అలా అయ్యేది. సో లేట్గా తినేదాన్ని. అందులోనూ నాకు 5th month దాకా వామిట్స్ అయితే ఉండేవి. అసలు ఏం ఫుడ్ అయితే తినాలనిపించేది కాదు నాకు. బాగా వీక్ అయిపోయేదాన్ని, వర్క్స్ చేసుకునేదాన్ని కాదు. ఒక్కొక్కసారి అలానే పడుకునే ఉండేదాన్ని. సో కొంచెం బాగా ఇబ్బంది అయితే అయ్యింది, కానీ అలానే చేసుకునేదాన్ని. మరి ఈవినింగ్ మా ఆయన వచ్చాక మా ఆయన కూడా నాకు హెల్ప్ చేసేవారనమాట. సో అలా మంత్లీ నేను చెకప్స్కి వచ్చేదాన్ని. అంటే మా ఊర్లోనే చూపించుకునేదాన్ని. ఎందుకంటే మాకు ఇక్కడ బాబా హాస్పిటల్లో మాకు ఫ్రీగా చూస్తారు. సో అందుకనేసి మంత్లీ ఒకసారి ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడే చెకప్ చేయించుకునేదాన్ని. మరి ఒకసారి 3rd monthలో ఏమైందంటే నేను వాష్రూమ్ నుంచి జారి పడినాను. అప్పుడైతే నాకేం అవ్వలేదు, కానీ అప్పుడైతే దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండింటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అలాగే 4th month 5th month కూడా అయిపోయింది. 5th monthలోకి ఎంటర్ అవ్వగానే నాకైతే బేబీ కిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కరెక్ట్గా 5th monthలోకి ఆ రోజే ఎంటర్ అయ్యాను. ఆ రోజే బేబీ కిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ నాకు అది. ఫస్ట్ బేబీ కిక్ నైట్ 8-8:30 ఆ టైంలో ఫుడ్ తింటున్నాను. అదే ఫస్ట్ టైం బేబీ కిక్స్ అనమాట. నాకైతే ఏదో కొత్తగా అనిపించింది. ఎలా అంటే జస్ట్ లైక్ బటర్ఫ్లై మన మీద వాళ్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నా బేబీ ఫస్ట్ కిక్ నేను ఖచ్చితంగా అది మెమొరబుల్ మూమెంట్ నాకైతే. తర్వాత ఇంకా స్కానింగ్స్కి అయితే వెళ్తున్నాను. 2nd month స్కానింగ్ అయిపోయింది, 3rd month స్కానింగ్ అయిపోయింది, 4th monthలో ఎన్టీ స్కానింగ్ అయిపోయింది. స్కానింగ్ మొత్తం అన్నీ గుడ్, ఓవరాల్గా అయితే మంచిగానే వస్తున్నాయి. తర్వాత 5th month స్కానింగ్కి వెళ్ళామన్నమాట. ఆ స్కానింగ్లో నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే 5th month స్కానింగే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎలా వస్తుంది ఏంటి, బేబీ హెల్తీగా గ్రో అవుతుందా లేదా అంటే నాకు భయం ఉంది. 3rd monthలో నేను బాత్రూంలో పడినాను కదా, సో నాకు ఆ భయం ఉండింది. ఏంటి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇది. అయితే నేను ధైర్యంగానే ఉంటున్నా, ధైర్యం చెప్పుకుంటున్నా, ఏమవ్వదు, నేను చాలా స్ట్రాంగ్ అలా చెప్పుకుంటున్నా. కానీ లోపల ఏదో ఒక ఫీలింగ్ అనమాట, టెన్షన్గా ఉంది. నా బేబీ హెల్తీగా ఉందా లేదా, స్కానింగ్కి వెళ్తే ఏం చెప్తారు వాళ్ళు అనేసి చాలా భయపడుకుంటూనే స్కానింగ్కి అయితే వెళ్ళాను. అక్కడ స్కానింగ్ తీసుకున్నాక నా బేబీ అయితే నాకు మంచిగానే సపోర్ట్ చేసింది. స్కానింగ్కి కొంతమందికి చాలా టైం పడుతుందంట, బట్ నాకేమంత టైం పట్టలేదు. ఎందుకంటే నేను కడుపులో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే చెప్పాను నా బేబీకి, టెన్షన్ పెట్టద్దు, నాకు ఇప్పుడే చాలా టెన్షన్ ఉంది, నాకు సపోర్ట్ చెయ్యి, తొందరగా అయిపోయేటట్టు చెయ్యి, నువ్వు హెల్తీగా ఉన్నావు అంటే చాలు నాకు అని అలా మాట్లాడుకునేదాన్ని అనమాట. సో వెళ్ళంగానే ఒక వాటర్ తాగి కూర్చోమన్నారు. కొంచెం సేపు తర్వాత స్కానింగ్ తీశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేనైతే అక్కడ స్కానింగ్ తీసే మేడంని పదే అడుగుతున్నా, మేడం నా బేబీ హెల్తీగా ఉందా, ఎవ్రీ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఇప్పుడు ఏదైనా
అంటే నాకు బేబీ హెల్తీగా పుట్టింది కాబట్టి ఓకే, బట్ ఏదైనా డిజేబిలిటీస్ ఉంటే కనుక మనం మా బేబీతో లైఫ్ లాంగ్ స్టక్ అవ్వాలి. సో అందుకనేసి నేను అడుగుతున్నాను, మేడం నా బేబీ హెల్తీగా ఉందా, ఆల్ పార్ట్స్ మంచిగా ఉన్నాయా, బాడీ పార్ట్స్ మంచిగా గ్రో అవుతున్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు ముందే చెప్పండి అని చాలా ఫోర్స్ చేశాను. మేడం అయితే లేదమ్మా అంతా బాగా ఉంది, నీ బేబీ చాలా హెల్తీగా ఉంది, మంచిగా గ్రో అవుతుంది, ఇన్ని మంత్స్లో ఇన్ని కేజీస్ ఉండాలి అని మాకు ఒక గ్రోత్ చార్ట్ ఉంటుంది. సో ఆ గ్రోత్ చార్ట్ లాగానే మీ బేబీ హెల్తీగా ఉంది, బాగా గ్రో అవుతుంది, నువ్వు ఇలానే ఫుడ్ మంచిగా తిను, మంచిగా పడుకో అని ఆ మేడం అయితే చెప్పారు. అలా చెప్తూనే ఐ వాజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనిపించింది. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. స్కానింగ్స్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, బయట వెయిట్ చేయండి అని చెప్పారు. సో బయట వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేను నా హస్బెండ్కి చెప్పాను, ఇలా మన బేబీ చాలా హెల్తీగా ఉందంట, మంచిగా గ్రో అవుతుందంట, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని తనతో షేర్ చేసుకున్నాను. తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. సో రిపోర్ట్స్లో అయితే చాలా బుజ్జి బుజ్జి లెగ్స్, బుజ్జి బుజ్జి హ్యాండ్స్, తర్వాత నాకు బుడ్డి మూతి కనిపించింది అనమాట నా బేబీదైతే. తర్వాత తన హ్యాండ్స్, లెగ్స్, స్పైనల్ కార్డు అన్నీ కనిపించాయి. అవి నేను మీకు పక్కన స్క్రీన్ షాట్లో అటాచ్ చేస్తాను, చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూడంగానే. ఫస్ట్ టైం నా బేబీని నేను డైరెక్ట్గా కాదు స్కానింగ్లోనే చూసేసాను అనిపించింది. మూతి అయితే చాలా, లిప్స్ చాలా క్లియర్గా కనిపించాయి బేబీ అయితే, ఈవెన్ ఫుట్ ప్రింట్స్ కూడా చాలా క్లియర్గా కనిపించేసాయి. సో అవన్నీ చూశాక చాలా హ్యాపీ అయ్యాను. తర్వాత ఇంకా మేము వెంటనే 5th మంత్ స్కానింగ్ అవ్వగానే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ హాస్పిటల్లో చూపించాలి. సో 1 డే బిఫోర్ నేను ఎప్పుడు స్కానింగ్కి వెళ్ళేదాన్ని. స్కానింగ్ అయిన నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ రిపోర్ట్స్ అన్నీ చూపించాను. వాళ్ళు కూడా నా గైనకాలజిస్ట్ కూడా ఎవ్రీథింగ్ గుడ్ అనే చెప్పింది, బాగా గ్రో అవుతుంది బేబీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, యూ కెన్ క్యారీ ఆన్ అని అన్నారు. సో ఇంకా ఆ రోజు కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను. మరి నెక్స్ట్ డేనే బెంగళూరుకి వెళ్ళాలి, ఎందుకంటే మా ఆయనకు ఆఫీస్ ఉంది. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, మా ఆయనకు ఆఫీస్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ డేనే మేము వెళ్ళాలి, ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా నెక్స్ట్ డేనే బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. తర్వాత నేను ఆ టైంలో అలా చేయడం కరెక్టో లేదో నాకు తెలియదు, కానీ ఏంటంటే 2 floors ఎక్కేదాన్ని అనమాట. అంటే డైలీ కాదు, డే బై డే అలా బట్టలు వాష్ చేయడానికి, ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్. ఎప్పుడు ఇంట్లో వర్క్సే కదా, ఇంకా బయట అయితే ఏం వర్క్స్ చేసేదాన్ని కాదు, ఓన్లీ ఇల్లు క్లీన్ చేసుకోవడము, వంట ఇంతే చేసేదాన్ని. సో బట్టలు ఉతికితే కూడా నాకు మంచిగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా అనేసి నేను డే బై డే ఆర్ 3 days once, వీక్లీ వన్స్ అలా బట్టలు అయితే ఉతికేదాన్ని. 2 floors పైన ఉండేది బట్టలు వాష్ చేసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళి బట్టలు వాష్ చేసుకొని అవి ఆరబెట్టుకొని వచ్చేదాన్ని అనమాట. సో అది కూడా ఏమన్నా ఒక రీజన్ ఏమో అని నేను మా డాక్టర్ని అడిగాను అనమాట, నా గైనకాలజిస్ట్ని. మేడం ఇలా నేను 2 floors ఎక్కుతాను వీక్లీ వన్స్, ఇలా బట్టలు వాష్ చేసుకుంటున్నాను, సో అది ఏమైనా నాకు ప్రాబ్లం అవుతుందా అంటే డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే డైలీ అయితే ఎక్కద్దు, అందరూ అది సజెస్ట్ చేయరు, సో నేను కూడా నీకు సజెస్ట్ చేయను, డైలీ అయితే ఎక్కొద్దు, బట్ 2 days once 3 days once అలా స్టెప్స్ ఎక్కువ, అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్కకు, అది కూడా స్లోగా ఎక్కువ అని ఆమె నాకు చెప్పారు. ఆ డౌట్ కూడా నాకు క్లియర్ అయిపోయింది. సో 5th month కూడా అలా అయిపోయింది. తర్వాత 5th monthలో ఇంకా శ్రీమంతం చేశారు. నేను మీకు ఆ పిక్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి. మా అత్త వాళ్ళ ఇంట్లో శ్రీమంతం చేశారు. తర్వాత ఇంకా 6th monthలోకి ఎంటర్ అయ్యాను. సో 6th month ఎంటర్ అయ్యాను. తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా, సో వచ్చాము. 6th monthలో అయితే నాకు స్కానింగ్ లేదు, ఏం స్కానింగ్ అవసరం లేదు. సో డైరెక్ట్గా అయితే హాస్పిటల్కి వచ్చాను, మా గైనకాలజిస్ట్తో చూపించుకున్నాను. తను ఓకే బేబీ హెల్తీగా ఉంది, మూమెంట్స్ తెలుస్తున్నాయా అని అడిగారు. తెలుస్తున్నాయి మేడం అని చెప్పాను. అంతా ఓకే అనింది. తర్వాత నాకు 4th monthలో బ్లడ్ చెకప్ చేయించుకున్నాను. బ్లడ్ చెకప్ చేయించుకుంటే నాకు హిమోగ్లోబిన్ 6 points ఉంది. అసలు నార్మల్గా హెల్తీ పర్సన్స్కి ఉండాల్సిన హిమోగ్లోబిన్ 10 to 11 అలా ఉండాలి, ప్రెగ్నెన్సీకి 12 above ఉండాలి, కానీ నాకు చూస్తే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది. సో అప్పుడు నేను ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. 4th monthలోనే స్టార్ట్ చేసేసాను. ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ డైలీ 2 తీసుకునేదాన్ని, ఐరన్ ట్యాబ్లెట్స్ డైలీ ఒక కాల్షియం ట్యాబ్లెట్ తీసుకునేదాన్ని. ఇంకా న్యూట్రిబయాన్ ఏదో సంథింగ్ ఇచ్చారు ట్యాబ్లెట్స్, అవి కూడా యూజ్ చేశాను. సో అవి యూజ్ చేయంగానే అవి ఓన్లీ అవనే కాదు, నాకు
ఫుడ్ కూడా నేను మంచిగా తిన్నాను. మా ఆయన నాకు మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఆయన కుక్ చేసి పెట్టేవారు. వెజిటేబుల్స్ అయితే డైలీ మార్నింగ్ ఆయనే లేచి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసేసి ఇది ఆఫ్టర్నూన్ తాగు, నువ్వైతే చేసుకోవు అనేసి చేసి పెట్టి వెళ్ళేవారు అనమాట. సో మా ఆయన తీసుకున్న కేరింగ్ అండ్ నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, మంచిగా ఫుడ్ తీసుకోవడం వల్ల 1 మంత్లోనే నాకు 10 పాయింట్స్ పెరిగింది హిమోగ్లోబిన్. నేనైతే ఆశ్చర్యపోయాను ఎంత తొందరగా పెరిగిందా అనేసి. తర్వాత నేను బెంగళూరులో కూడా 5th మంత్లో స్కానింగ్ తీయించుకున్నాను. సో ఆ స్కానింగ్ వచ్చేసి వాళ్ళు గ్రోత్ స్కాన్ తీసేశారు. సో యాక్చువల్గా 8th మంత్లో తీస్తారంట గ్రోత్ స్కాన్, నాకు తెలియదు. సో వాళ్ళ దగ్గర 5th మంత్ స్కానింగ్ అని వెళ్తే వాళ్ళు గ్రోత్ స్కాన్ తీసేశారు, గ్రోత్ స్కాన్ తీసుకున్నారు. సో అదైతే సరిపోదు అని హాస్పిటల్లో మా గైనకాలజిస్ట్ చెప్తే మరీ నేను అనంతపూర్ వెళ్ళి స్కానింగ్ అయితే తీయించుకున్నాను. 5th మంత్లో అలా జరిగింది. తర్వాత 6th మంత్లో కూడా చెకప్ అయిపోయింది, అంతా ఓకే. బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోయాను. తర్వాత 7th మంత్ స్కానింగ్కి వచ్చాను అనమాట. 7th మంత్ స్కానింగ్కి వస్తే అంతా ఓకే, బాగుంది. అలా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. ఎందుకో లైట్గా ఫీవరిష్ అనిపించింది. సరే ఏమైనా వేడి కల అనిపించింది. నాకు తెలిసి 7th మంత్ వచ్చి మే అనుకుంటా, మే ఆర్ ఏప్రిల్ గుర్తులేదు. సో అప్పుడు ఏప్రిల్ అనుకుంటా వేడి స్టార్ట్ అయింది, అంటే ఐ మీన్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో అందుకే అలా ఏమో అనుకున్నాను. నార్మల్గా నెక్స్ట్ డేకి ఏం లేదు, ఫీవర్ కూడా నార్మల్ అయిపోయింది. తర్వాత 8th మంత్లోకి ఎంటర్ అవుతున్నాను, ఇంకో 1 day 2 days 8th మంత్లో ఎంటర్ అవుతాను అనే టైంలో నాకు ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ అంటే చాలా పెయిన్స్, బాడీ పెయిన్స్, అసలు అన్బేరబుల్ పెయిన్స్, బాడీ పెయిన్స్. ఏడ్ చేస్తున్నాను, ఎందుకు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పల్స్ రేట్ ఎక్కువ ఉంది, సో అడ్మిట్ చేసుకోవాలి అన్నారు. నాకు చాలా భయం వేసేసింది, ఎందుకు ఇలా అవుతుంది అనేసి. ఇంకా అడ్మిట్ అయిపోయాను. తర్వాత 5 days నాకు సెలైన్స్ అయితే పెట్టారు. అంటే నాలో ఉన్న ఫీవర్ బేబీకి అటాక్ అవ్వకూడదు అనేసి 5 days అక్కడే ఉన్నాను. మంచిగా సెలైన్స్ పెట్టారు. మాకు ఫ్రీ ఆఫ్ కాస్టే, మొత్తం ఏమి చెకప్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, డెలివరీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓన్లీ స్కానింగ్స్ ఒకటి, అది బయట స్కానింగ్స్ కాబట్టి అమౌంట్ అయితే పే చేయాలి. సో 5 days అక్కడ 0 రూపీస్తో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఫీవర్ తగ్గింది. తర్వాత ఇంటికి వచ్చాను. నాకు అదే భయమే ఉండింది 8th మంత్లోకి మరీ ఎంటర్ అవ్వగానే ఇలా అయ్యింది ఏంటి అని. తర్వాత ఒక 15 days 20 days తర్వాత చెకప్కి రమ్మన్నారు. సో అది కూడా స్కానింగ్తో రమ్మన్నారు. సో స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్కి వెళ్ళాక వాళ్ళు గ్రోత్ స్కాన్ తీశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఇవేం భయపడకు అని చెప్పారు. తర్వాత నేను మా గైనకాలజిస్ట్ అడిగా, ఇలా ఫీవర్ వచ్చింది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే, మన పూర్వం అనేవాళ్ళు కదా ప్రెగ్నెన్సీలకి జ్వరం వస్తే పిల్లలకి కాళ్ళు చేతులు వంకర వస్తాయి అలా. సో నాకు ఆ డౌట్ అయితే ఉన్నింది. మా గైనకాలజిస్ట్ అడిగాను. ఆమె అయితే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, నో నీడ్ టు టెన్షన్ అని చెప్పారు. నాకు అప్పుడు అమ్మయ్య అనిపించింది. నా దగ్గర ఒక ఫోటో ఉన్నింది, అది కనుక దొరికితే హాస్పిటల్లో నేను మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను. చాలా వీక్ అయిపోయాను ఆ ఫీవర్ వల్ల. తర్వాత 9th మంత్లో నాకు బేబీ మూమెంట్స్ తెలియలేదు. సో అందుకనేసి హాస్పిటల్కి వెళ్ళాను ఒకరోజు. వాళ్ళైతే ఏం లేదు, అంతా బాగుంది అనేసి చెప్పారు. అక్కడ ఒక మెషిన్ పెడతారు. సో ఆ మెషిన్ పెట్టి చెక్ చేసి చూశారు, ఏం లేదు అంతా బాగుంది అనేసి కొంచెంసేపు అబ్జర్వేషన్లో పెట్టుకునేసి తర్వాత బేబీ మూమెంట్స్ తెలిసేదాకా అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు. బేబీ మూమెంట్స్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పారు. మరి ఇంకా 9th మంత్లో పెయిన్స్ వస్తాయేమో, డైలీ వెయిట్ చేసేదాన్ని, పెయిన్స్ వస్తాయేమో అని. చిన్న కడుపు నొప్పి ఇచ్చినా కూడా ఇవే పెయిన్సా అని అనుకునేదాన్ని. అలా 9th మంత్ కూడా అయిపోయింది. 10th మంత్లోకి ఎంటర్ అయ్యాను. అయినా కూడా పెయిన్స్ మాత్రం రాలేదు. తర్వాత హాస్పిటల్లోకి జాయిన్ అయితే వాళ్ళు పెయిన్స్ రావడానికి నాకు ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చారు. బట్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే పెయిన్స్ అయితే కంప్లీట్గా రాలేదు. సో ఇంకా నా గైనకాలజిస్ట్ ఏం చెప్పిందంటే, ఆల్రెడీ 10 months మీద 10 days అంటే 9 months కంప్లీట్ అయ్యి 10 days అవుతుంది. సో ఇంకా ఇలానే ఉంటే కష్టం. సీసెక్షన్కి అయితే ఇమీడియట్ సీసెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. అలానే ఉంటే బేబీకి ఇబ్బంది అవుతుంది. నీకైతే పెయిన్స్ అయితే రాలేదు, మేము చేయాల్సింది చేసామని చెప్పారు. నేను కూడా సిజేరియన్ అంటే కొంచెం భయపడ్డాను. మా గైనకాలజిస్ట్ నాకు చాలా ధైర్యం చెప్పారు, ఏం పర్లేదు, నువ్వేం టెన్షన్ పడకు, రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నీ బేబీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇద్దరు స్ట్రాంగ్గా ఉంటే ఏం కాదు, సిజేరియన్ అయినా నార్మల్ అయినా నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఈ బెస్ట్ నువ్వు ఇచ్చావు,
మేము మా బెస్ట్ ఇచ్చాము, ఇంకా నీకు పెయిన్స్ రాలేదు కాబట్టి ఇమీడియట్గా సీ సెక్షన్ చేయడమే బెటర్ అన్నారు. ఇంకా నేను కూడా ఓకే సిజరీన్కి ఓకే చెప్పేశాను, మా ఆయన కూడా ఓకే చెప్పేశారు. సో ఇంకా సీ సెక్షన్ అయిపోయింది. నేను నా బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నాము. ఇప్పుడైతే ఎలాంటి బాధ లేదు, చాలా హెల్తీగా ఉన్నాము, ఇద్దరు హ్యాపీగా ఉన్నాము. ఇదే అండి నా ప్రెగ్నెన్సీ జర్నీ. సో ఆ ఫీవర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫీవర్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. కానీ సిజరీన్ ఎందుకు అయిందో అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతవరకు ఇప్పటి వరకు అయితే నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.